పచ్చని కొండలతో చుట్టబడి ఉన్న ఒక చిన్న గ్రామంలో రవి అనే కొడుకు తన తల్లి మీరాతో నివసిస్తున్నాడు. వారు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆటలు ఆడుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమని అలాగే శ్రద్ధని కలిగి ఉన్నారు. ఒక చల్లని శీతాకాలం ఉదయం మీరా అనారోగ్యానికి గురైంది. ఆమె నిస్సత్తుగా మరియు బలహీనంగా మారి ఇంటిలో నడవడానికి కూడా కష్టపడింది. ఆమె వంట చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దగ్గుతున్న దాన్ని గమనించిన రవి తాను సహాయం చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకున్నాడు. తన తల్లిని సంరక్షించడానికి రవి సంకల్పించాడు. ఆమెకి ఇష్టమైన వంటకాలను తయారు చేయడం కూడా నేర్చుకున్నాడు. ఇంటిని శుభ్రంగా ఉంచాడు మరియు ప్రతిరోజు బావి నుండి నీటిని తీసుకొని వస్తుండేవాడు. అలా ఇంట్లో పనులు కూడా అన్నీ చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు తన తల్లి చెప్పిన ఔషధ మొక్కల కథలను గుర్తు చేసుకొని రవి వాటిని సేకరించడానికి అరణ్యానికి వెళ్ళాడు. గ్రామంలోని ఒక వృద్ధురాలి సహాయం తీసుకొని తన తల్లికి కషాయాలను అలానే టీలను తయారు చేసి ఇచ్చేవాడు. తన తల్లికి ఆనందాన్ని కలిగించడానికి రవి తన సృజనాత్మకతను ఉపయోగించి వారి తోట నుండి రంగురంగుల పువ్వులతో ఒక హారాన్ని తయారు చేశాడు. ఆమెకి మంచి రోజులు ముందున్నాయని హృదయపూర్వకంగా రాసిన ఒక నోట్ను కూడా ఇచ్చాడు. ప్రేమ, దృఢ సంకల్పం మరియు దయ ఎలాంటి సవాలునైనా అధిగమించగలవని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. రవి మరియు మీరాల బంధం మరింత బలపడింది, గ్రామం మొత్తానికి స్ఫూర్తినిస్తుంది. పిల్లలు, మీరు కూడా రవిలాగే మీ తల్లిదండ్రుల పట్ల ప్రేమతో అలాగే అంకిత భావంతో వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి. సరేనా? ఉంటా మరి. బై.